హాయ్ అండి అందరికీ. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి మునగాకు కారప్పొడి అండి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ మునగాకు కారప్పొడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. మనం కారప్పొడి చేసిన రోజు ఏ టేస్ట్ ఉంటదో లాస్ట్ స్పూన్ వరకు కూడా అదే టేస్ట్ ఉంటదండి. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ కారప్పొడి వేసుకొని, కాస్తంత నెయ్యి వేసుకొని రోజుకి 2 ముద్దలు తిన్నా చాలండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మునగాకు కారప్పొడిని మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి. ముందుగా కరివేపాకుని ఒక గుప్పెడు తీసుకున్నానండి. కరివేపాకుని శుభ్రంగా కడిగేసి తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. కరివేపాకులో కూడా మునగాకుతో సమానంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయండి. ఇదిగోండి మునగాకు. నేను మునగాకు మండలతో పాటే తెచ్చిన రోజు శుభ్రంగా వాటర్‌లో జాడించేసి, ఒక కాటన్ క్లాత్ మీద మండలతో పాటుగానే ఆరపెట్టేసి, పైన ఒక పల్చటి క్లాత్ కప్పేసి 2 రోజుల పాటు వదిలేసానండి. 2 డేస్ తర్వాత మునగాకు ఈ విధంగా డ్రై అయ్యిందండి. తేమంతా చక్కగా ఆరిపోయి ఈ విధంగా డ్రై అయింది. ఒక గుప్పెడు కరివేపాకు తీసుకుంటే 2 గుప్పెళ్ళు మునగాకు తీసుకున్నానండి. అదే మీరు బౌల్స్ లెక్క చూస్తే ఒక బౌల్ కరివేపాకు తీసుకుంటే 2 బౌల్స్ మునగాకు తీసుకోండి. అప్పుడు కారప్పొడి టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఇదిగోండి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. మెంతులు ఫ్రై అయినాక 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకోవాలండి. ఇవన్నీ కూడా లైట్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇవి కలర్ చేంజ్ అయినాయి కదా! ఇప్పుడు దీనిలో ధనియాలు వేసుకుందామండి. ఇదిగోండి లైట్ గోల్డ్ కలర్ ఫ్రై అయినాయి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. మనం శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాం కదండీ! 4 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకుంటే కారప్పొడి టేస్టు చాలా బావుంటుంది. ధనియాలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ వేడైతే సరిపోతుంది. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ జీలకర్ర వేడిగా అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై అయితే ఈ టేస్ట్‌లన్నీ మారిపోతాయండి. జస్ట్ వేడిగా అయితే సరిపోతుంది. జీలకర్ర కూడా అదే మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇవన్నీ కూడా చల్లారనివ్వాలండి. ఇవ్వండి ఇక్కడ కనిపిస్తూ చూడండి పప్పులన్నీ కూడా చక్కగా దోరగా ఎలా ఫ్రై అయినాయో చూసారా? ఇప్పుడు ఇదే మూకుడులో మనం మునగాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కింద నుంచి పైకి కలుపుకుంటూ ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి తొందరగానే ఫ్రై అయిపోతదండి. ఎందుకంటే బాగా ఆరపెట్టేసాం కాబట్టి. అదే మనకి పచ్చి మునగాకుతో కారప్పొడి చేయాలంటే చాలా టైమ్ టేకింగ్ అండి. మనం ఆయిల్ వేస్ట్ చేసినా కూడా ఆకు ఆకు అంటుకుపోయి త్వరగా ఫ్రై అవ్వదు. చక్కగా ఇలా డ్రై చేసుకొని మనం మునగాకు కారప్పొడి కొట్టామంటే నిమిషాల్లో అయిపోతుంది. నాకు జస్ట్ 1 మినిట్ పట్టింది అంతే అండి మునగాకు ఫ్రై అవ్వటానికి. ఇదిగోండి చూసారా క్రిస్పీగా అయిపోయింది మునగాకు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ఉంటే క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నాకు ఈ కారప్పొడి ప్రాసెస్ మొత్తంలో ఈ కరివేపాకు ఫ్రై చేయటమే కొంచెం టైం పట్టిందండి. మిగతా అన్నీ కూడా చాలా త్వరగానే ఫ్రై అయిపోయాయి.
చూసారా కరివేపాకు కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. ఇలా కంటిన్యూస్‌గా కలుపుతూ ఉంటే అన్నీ కూడా ఈవెన్‌గా ఫ్రై అవుతాయండి ఆకులన్నీ. ఇవన్నీ పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఇదిగోండి చూడండి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయింది కదా! కరివేపాకు, మునగాకు చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు 20-22 తీసుకున్నాను. ఈ బ్యాడ్‌కి మిర్చి నేను 4-5 తీసుకున్నానండి. ఉంటే వేసుకోండి. లేకపోతే లేదు. ఎండుమిరపకాయలు మీ దగ్గరున్న ఎండుమిరపకాయల కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ, తక్కువ అనేది. నాకు ఈ మిరపకాయలు కరెక్ట్‌గా సరిపోయిందండి నేను చేసే కారప్పొడికి. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. ఇదిగోండి లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే మిరపకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని చల్లారనిద్దాం. ఇవి కూడా పక్కకు పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు ఆయిల్ ఏమన్నా ఉంటే నేను టిష్యూ పేపర్‌తో చక్కగా తుడిచేసాను. తుడిచేసి కొంచెం మన కారప్పొడికి సరిపడినంత ఉప్పు, కళ్ళుప్పు తీసుకున్నానండి. ఉప్పు, కాస్త చింతపండు. చింతపండు నేనైతే ఎక్కువ వేయనండి. కొంచెమే వేసాను. మీకు కావాలంటే ఇంకో రెమ్మైనా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే తక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇవి వేసి జస్ట్ ఒక 2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో మనం తీసి పెట్టుకున్నవి చల్లారిపోయినాయి. ఇలా పొడి కొట్టేసానండి. కొంచెం బరగ్గా పొడి కొట్టుకోవాలి. ఇవి ఒక ప్లేట్‌లో వేసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా పొడి కొట్టేసుకోవాలి. ఇదిగోండి గ్రైండ్ చేసుకున్నాం కదా! కొంచెం అంత కారం పక్కకు పెట్టుకొని మళ్ళీ మిక్సీ జార్‌లోకి పొడంతా వేసేసుకోవాలి. దానిలోనే కాస్తంత ఉప్పు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్పు, చింతపండు కూడా వేసానండి. ఉప్పు చూసి వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, చింతపండు, మనం మునగాకు, కరివేపాకు కూడా ఆరిపోయింది. అది కూడా ఒక గుప్పెడు వేసాను. వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకున్నానండి. చూసారా? అంతా ఒకసారి పట్టదు కాబట్టి నేను ఒక 3 టైమ్స్ వేసానండి మునగాకు. 3 టైమ్స్ వేసి గ్రైండ్ చేశాను. ఇదిగోండి మళ్ళీ వేస్తున్నాను. ఇదిగోండి ఆకంతా కూడా వేసి ఆకంతా కూడా చక్కగా గ్రైండ్ చేసేసాం కదండి. ఇప్పుడు లాస్ట్‌లో మనం వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక 30 తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా వేసేసి గ్రైండ్ చేసేసాను ఈ విధంగా. ఇదిగోండి చూసారా కారప్పొడి ఎంత బాగుందో అండి. మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగా వచ్చింది. ఒక్కసారి దీనిలో మనం ఆయిల్ ఎక్కడా యూజ్ చేయలేదు. ఒక్క ఎండుమిరపకాయలు వేసినప్పుడే ఆయిల్ యూజ్ చేస్తాం కదండి. మనం ఆయిల్‌లో ఫ్రై చేసిన ఎండుమిరపకాయలకి, డ్రైగా ఫ్రై చేసిన ఎండుమిరపకాయలకి చాలా డిఫరెన్స్ ఉంటదండి. ఆయిల్‌లో ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటది. అందుకే నేను ఆయిల్ కొంచెం వేసి ఫ్రై చేశాను. నేను మిగిలిన కారం కూడా వేసి కలిపేసానండి. కారం కరెక్ట్‌గా సరిపోయింది. ఒకసారి లాస్ట్‌లో టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకోండి. నాకు అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ.